హలో అండి. గుడ్ మార్నింగ్ అందరికి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? చదువుకుంటున్నారా? సో ఈ రోజు వీడియో తెలుసు కదా! ఈ రోజు టాపిక్ ఏంటి అనేసి. సో ఈ రోజు కొంచెం లేట్ అయిందనమాట రూమ్‌కి రావడానికి. సో కొంచెం 10:30 అట్లా అయింది. సో ఇప్పుడైతే నిన్న బ్యాలెన్స్ ఉన్న ప్రొనౌన్సియేషన్, యూజ్ ఆఫ్ డిక్షనరీలో బ్యాలెన్స్ ఉంది కదా కొంచెము. సో ఎక్సర్సైజ్ ఉన్నాయి చేయాల్సినవి. ఎక్సర్సైజెస్ చేయాలి. అలాగే యూజ్ ఆఫ్ డిక్షనరీ చదవాలి. సో అదనమాట ఈ రోజు టాపిక్ అయితే. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే అదే చెప్పాను కదా డైలీ ఒక 1 అవర్ కరెంట్ అఫైర్స్ చదువుతున్నాను అనేసి. సో ఇప్పుడు ఒక 1 అవర్ కరెంట్ అఫైర్స్ చదివిన తర్వాత మిగతా కంటిన్యూ చేస్తానన్నమాట ఇంగ్లీషు. సో కరెంట్ అఫైర్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ మాట్లాడతాను. ఓకే, బాయ్. పాలిటిక్స్ నేను ఇంకా చదువుతూనే ఉన్నా. మీరు ఇంకా చదువుతుండ్రా? చదవడం అయిపోయిందా? నేను మాత్రం ఇంకా చదువుతూనే ఉన్నా. ఎక్సర్సైజెస్ ఉన్నాయని చెప్పాను కదా. సో ఎక్సర్సైజెస్ అయితే కంప్లీట్ అయింది. సో ఇప్పుడు యూజ్ ఆఫ్ డిక్షనరీ చదవాలా. యూజ్ ఆఫ్ డిక్షనరీ చదవాలి కదా. అయితే ఇది నాకు ఇందులో చూస్తే భయం వేస్తుంది. ఒక ముక్క అర్థం కావట్లా. దీంట్లో చూస్తే మెటీరియల్లో చూస్తున్నా ఒక్క ముక్క అర్థం కావట్లా. ఇప్పుడు అనిపిస్తుంది నాకు టెక్స్ట్ బుక్ ఉంటే బాగుండు అని. టెక్స్ట్ బుక్ లో ఎట్లుందో చూడాలనిపిస్తుంది. అందుకని మీరేం చేస్తారంటే ఫస్ట్ టెక్స్ట్ బుక్స్ కి ప్రిఫరెన్స్ ఇవ్వండి. టెక్స్ట్ బుక్ చదివిన తర్వాత అప్పుడు మిగతా వాటిని చూడండి. అంతేగాని టెక్స్ట్ బుక్స్ ఉంటే మాత్రం టెక్స్ట్ బుక్ నే చదవండి. టెక్స్ట్ బుక్ లేని వాళ్ళు ఇంకా టెక్స్ట్ బుక్ మేము చదవలేము, మా వల్ల కాదు చాలా ఉంది అనుకున్న వాళ్ళు, ఇలా కొన్ని కొన్ని రీజన్స్ ఉంటాయి కదా. సో వాళ్ళు నాలాంటి వాళ్ళు మెటీరియల్ ఆప్షన్ ఎంచుకోండి. అంతే తప్ప మాక్సిమం అందరూ టెక్స్ట్ బుక్ నే చదవండి. టెక్స్ట్ బుక్ చదవడానికే ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఓకే, సో ఇప్పుడైతే ఈ యూజ్ ఆఫ్ డిక్షనరీని ఎట్లా చేయాలి? ఇప్పుడు నేను ఫొనెటిక్స్ మీద అదే ప్రొనౌన్సియేషన్ వాటి మీద కొంచెం ప్రాక్టీస్ చేశాను. కొంచెం ఎంతో కొంత నాలెడ్జ్ వచ్చింది అని అనుకుంటున్నాను. సో దాని మీద డిస్కషన్ చేస్తే బాగుండు అనిపిస్తుంది. సో మానస ఏమో బిజీగా ఉంది. సో ఎట్లా చేద్దాము? మనం డిస్కస్ చేద్దామా? రేపు లైవ్ చేయమంటారా? ఎట్లా చేద్దాం? లైవ్ లో డిస్కస్ చేద్దామా? సో ఫెస్టివల్స్ కదా, అందరూ లైవ్ కి రాలేరేమో. ఎట్లా చేద్దాం? లైవ్ చేస్తే బాగుండు అనిపిస్తుంది నాకు. ఫొనెటిక్స్ మీద కొంచెం లైవ్ డిస్కషన్ చేస్తే బాగుండు అనిపిస్తుంది. మీరేమంటారు? లైవ్ చేద్దామా ఈ టాపిక్ మీద? చేద్దామంటే కామెంట్ చేయండి. సో ఎప్పుడు చేద్దాం, ఎన్నిటికి చేద్దాం అనేసి ఈ టాపిక్ మీద లైవ్ చేద్దాము, లైవ్ లో డిస్కషన్ చేద్దాము అనుకుంటే అని నేను అనుకుంటున్నాను. సో మీరు కూడా అనుకుంటే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి. సో నేను మీతో లైవ్ లో డిస్కస్ చేస్తాను. ఓకే, సో నాకు రానివి మీరు చెప్పండి, నాకు రానివి మీ దగ్గర నేర్చుకుంటాను. నాకు ఏదన్నా కొంచెం వస్తే నేను మీకు చెప్తాను. ఓకే, సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే గనక ఈ ఫొనెటిక్స్ టాపిక్ మీద, ప్రొనౌన్సియేషన్, సిలబల్ ఆ టాపిక్ మీద మనం లైవ్ లో డిస్కస్ చేద్దాం. ఓకే, ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి. ఎప్పుడు ఎప్పుడు చేయాలి, ఎన్నింటికి లైవ్ పెడతాను, ఎన్నింటికి లైవ్ స్టార్ట్ చేద్దాము అనేది కూడా మీరే చెప్పండి. సో ఒక ఎక్కువ మంది ఏ టైం ని చెప్తే ఆ టైంలో లైవ్ డిస్కషన్, ఈ టాపిక్ మీద లైవ్ డిస్కషన్ అనేది చేద్దాం. ఓకే, కొంచెం డిస్కస్ చేస్తే బాగుంటుందని అనిపించింది, అందుకే చెప్పాను. సో ఎవరికి ఇంట్రెస్ట్ లేకుంటే నేనేం చేయలేను. ఇంకా నా పాటికి నేను చదువుకుంటూ పోవడమే. సో ఏం లేదు, డిస్కషన్ పెడితే నేను కొంచెం నేర్చుకుంటాను. సో రాని వాళ్ళు, కొంచెం కన్ఫ్యూజ్ అయిన వాళ్ళు నేర్చుకుంటారు అనే ఇదేతో చెప్పానన్నమాట. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి. ఓకే, సో ఎన్ని గంటలకో మీరే చెప్పండి. ఏ రోజు అనేది మాత్రం నేను చెప్తాను. ఓకే, ఎన్ని గంటలకు అనేది మీరు చెప్పండి, ఏ రోజు చేద్దాం అనేది నేను చెప్తాను. సో ఈ వీడియో వచ్చిన రోజు ఈవినింగ్ నేను కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను. ఓకే, కమ్యూనిటీలో నేను మీకు మెసేజ్ చేస్తాను ఏ రోజు అనేది. సో ఆ రోజు మనం లైవ్ లో కలుద్దాం. ఓకే, సో ఇప్పుడు యూజ్ ఆఫ్ డిక్షనరీని ఎట్లా ఇది చేయాలో అర్థం కావట్లేదు నాకు. చూడండి ఇందులో ఎంత ఉందో చూడండి. తెలుస్తుందా? కనిపిస్తుందా మీకు? చూడండి ఇంత ఉంది, 4-5 పేజీలు ఉంది. ఇది ఏమన్నా అర్థమయ్యేలాగా ఉందా అసలు? అట్లా ఉంటది అనమాట మెటీరియల్స్ పరిస్థితి అట్లా ఉంటది. సో ఇప్పుడు వీటిల్లో దీన్ని కుదించి ఏరి ఇంపార్టెంట్ టాపిక్స్ చూసి చదువుకుందామా, ఇది మొత్తం చదువుదామా అర్థం కావట్లేదు. సో మొత్తానికి ఒక కన్క్లూజన్ కి అయితే వస్తాను నేను. సో వచ్చి ఎట్లా ప్రిపేర్ అయ్యాను ఏంది అనే సంగతి మళ్ళీ మాట్లాడతాను. సో అదండి. సో తప్పకుండా కామెంట్ చేయండి. ఓకే, యూజ్ ఆఫ్ డిక్షనరీ మీద వీడియోలు చూస్తుంటే ఏమి అంత అనిపించలేదు నాకు. కొంచెం నోట్స్ రాశాను కానీ ఏమి ఏమేం అర్థం కావట్లేదు. లంచ్ టైం అయిపోయింది, వీళ్ళని ఎత్తుక్కోను చూసుకోను వీటికే సగం టైం అయిపోతుంది. పోనీ ఇంటికి వెళ్ళాక నిన్న 5కి వెళ్ళానా, 5కి ఇక్కడ నుంచి వెళ్ళిపోయానా. ఇంటికి వెళ్ళిన తర్వాత మా వాళ్ళు పడుకోరు, నన్ను పడుకోనీరు.
ఇంటికి వెళ్ళినాక చదువుదామంటే చదవనీరు. వాళ్ళు త్వరగా పడుకుంటే నేను కాసేపు చదువుకుంటా. వాళ్ళు పడుకుంటే కదా మా వాడు పడుకునేసరికి 11 అయింది. వాడప్పుడు పడుకునే నేను ఎప్పుడు చదువుకోవాలా? అట్లా ఉంటదనమాట. పోనీ ఉదయం లేసి చదువుదామా అంటే ఉదయాన్నే లేసి 5:30కి లేసి పనులన్నీ చేసుకొని మళ్ళీ రూమ్‌కి రావాల్సొచ్చా. ఒకవేళ ఒకవేళ లేసి చదువుదామన్నా నైట్ అంతా ప్రాపర్‌గా నిద్రుంటే మార్నింగ్ లేసి చదువుతా. అంతే గదా! నైటు పెద్దోడేమో కాసేపు లేస్తే అమ్మా పడుకుంటా అంటాడు. మళ్ళీ వాడు పడుకుంటే ఇంకొకడు లేస్తాడు. వీడిని పడుకోబెట్టే లోపల వాడు లేస్తుండే. ఇది సరిపోద్ది నాకు నైట్ అంతా. ఉదయమన్నా కాసేపు రెస్ట్ తీసుకుందామా అంటే ఉదయము రెస్ట్ తీసుకోకపోతుంటిని. రెస్ట్ తీసుకుంటే ఎట్లా? వీడియో చదువుకోవాలి. చిన్న చిన్న క్లిప్స్ అన్ని వీడియో చేస్తుంటిని, చదువుకోవాల్సింటిని. సో నేను వీడియో తీసింది నా బ్రేక్ టైంలో అలాగా వీడియో అనేది ఎడిట్ చేసుకుంటున్నాను. సో అందుకని వీడియోస్ తీయకముందు బాగానే రెస్ట్ తీసుకునే వాళ్ళము. సో వీడియోస్ స్టార్ట్ చేసిన తర్వాత నుంచి రెస్ట్‌లా ఏంలే. రెస్ట్ అంటే ఏంటి అంటే వీడియో చూసుకోవడం, దాన్ని ఎడిట్ చేసి పెట్టుకోవడం అంతే. మిగతా టైం చదువుకోవడం. సో ఇంతో సరిపోతుందనమాట. సో మార్నింగ్ కూడా రెస్ట్ ఉండట్లేదు కాబట్టి నైట్ రెస్ట్ కావాలి. నైట్ ఏమో మా వాళ్ళు అట్లా చేస్తున్నారు. సో నేను అనుకున్నాను ఈ ఇయర్ నుంచి అయినా ఎర్లీ మార్నింగ్ లేసి చదవాలి. నైట్ అయినా కాసేపు చదవాలి. మీకు మొన్న చెప్పా కదా చదవడం పెంచాలి అని. అప్పుడు చదివిన 2 డేస్ చదివిన. మళ్ళీ కుదరట్లేదు. నన్నేం చేయమంటారు? కుదుర్చుకోవాలి కదా! ఎట్లయినా ఇంకా. మా వాళ్ళు తొందరగా పడుకుంటే నాకు కొంచెం టైం దొరుకుతుంది. వాళ్ళేమో పడుకోకపోతుంది. నేనేం చేసేది? సరే ఎట్లయినా చదవాలి ఇంక. చదివితేనే కావాలంటే డిఎస్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత నిద్రపోవచ్చులే. పోదాం మానసా? పోదాం. జస్ట్ 1 minute. ఏంది? ఏం కావాలి? చిన్న క్లారిఫికేషన్. మధ్యాహ్నం టైం అయింది. తినే టైం అయింది. ఈరోజు సండే. ఈరోజు సండే. నేనేమో పప్పు తెచ్చిన. పోయి ఎగ్స్ అన్నా తెచ్చుకుంటాం. ఆమ్లెట్ వేసుకుంటాం. మానసా అంతే కదా? సండే రోజు ఏం తినకుంటే ఏంటో సప్పగా అనిపిస్తుంది కదా. పోయి ఆమ్లెట్ తెచ్చుకొని ఎగ్ తెచ్చుకొని ఆమ్లెట్ వేసుకొని పప్పులో నంచుకొని తినేసి ఇంక మళ్ళీ దీని రీసెర్చ్ మొదలు పెట్టాలి. సరే అయితే మళ్ళీ షాప్కి వెళ్దాం రండి. షాప్కి తీసుకోబోతున్నాం. తిని స్టార్ట్ చేయాలి. ఏంది బాక్స్ పెట్టిస్తా? పోదాం రండి. ఆంటీ చూడు, మా ఆంటీ చూడండి. ఇదేం తెలుసా? మిక్సీ గిన్నె. క్రియేటివిటీ మిక్సీ గిన్నెని ఇట్లా వాడుతుంది అనమాట. మా ఆంటీ క్రియేటివిటీ. ముగ్గు చూడండి, గుడ్డి ముగ్గు. సరే మాంస కర్రీస్ తీసుకుంటున్నాయి. పోతుందంట ఈరోజు ఈవినింగ్. ముందు మాకి ఎగ్స్ ఆనియన్స్ మ్యాచ్ బాక్స్. ఎగ్స్ 50కి ఎన్నే? 50కి 6 నుంచి పొడుగు దాకా. మా వాడికి ఆ కుర్కురేలు తిని గ్యాస్ ఫామ్ అయింది. మొన్న ఆకలి కుర్కురేలుగా పెట్టకూడదు. మాత్రం తినబాక. పాపం ఎంత ఇబ్బంది పడ్డాడు తెలుసా వాడు కుర్కురేలు తిని. చూడు ఎంత ఆ నుంచి ఈడు వరకు అన్ని కుర్కురేలే. పోతాలే ఇవాళ తినిపోతా. ఇప్పుడు వెయ్యి ఇంకోటి అది కూడా ఏం కాదులే. చూడు బేరం మంచిది మంచిది దేపో. ఇదిగో మంచి ఎరగట్లేదు. మంచి చూడట్లేస్తున్నాడు. ఎంత మాత్రం నేను నోటు మెతకదానని నోటు మెతకావంట. నోటు మెతక మరి ఎంత మాత్రం నేను నోటు మెతక. మళ్ళా చెప్పనా? నీకు నోరు లేదనుకుంటే మాకు బుద్ధి అంటే మాట్లాడగలుగుతాను. కొద్ది తాళం వేసుకోం అప్పుడప్పుడు. తీసుకున్నాం 20 ఇచ్చిన తీసుకొని తింటా ఉంటే మేము చూడండి ఈడ కూర్చొని రోడ్ల మిట్టు తిండికి వస్తాం. ఆదివారం చికెన్ ముక్క ఏం లేకుండా పప్పు సాంబార్ ఇంకా తింటాం. సాంబార్ వేసుకొని అమ్మంగా ఎగ్స్ తోటి అడ్జస్ట్ అయిపోతున్నాం మేమైతే.
అమ్మంగా ఇంటి దగ్గర ఉండి ఈ నేనైతే పాటికి ఇంటికాడ ఉంటే మా అమ్మ మంచిగా చేసి పెట్టుండేది కోడేసి నాటుకోడి మంచిగా బాగుండేది. ఇక్కడ ఏం లేదు, పప్పు సాంబార్ పచ్చడి రోజు తిన్నాయి. ఇంకా దాని నుంచి కొంచెం ఎగ్స్ అప్పుడప్పుడు ఆమ్లెట్ వేసుకుంటాం. చూసిండ్రు కానీ నిన్న ఆమ్లెట్ కూడా ఎంత అద్భుతంగా వేసుకుంటామా మేము. అట్లా ఉంటది మరి మనతో. హాయ్, మాంస ఎందుకు వచ్చిందో తెలుసా? అందరికి సంక్రాంతికి విష్ చేద్దామని వచ్చా ఫ్రెండ్స్. బాగా రెడీ అయ్యి ఉంటారు, మేమేమో మసాలాలు వేసుకొని ఉన్నాము. రూమ్ లోనే కదా ఉంటుంది, మసాలాలు వేసుకొని ఉంటాం. మీరేమో ఆ రోజు కొత్త డ్రెస్సులు వేసుకుంటారు. మీరేమో అప్పుడు మా పేరు వేసేటప్పుడు ఏమనుకుంటారు వాళ్ళు, పండగ కూడా ఇలా పాత గుడ్డలే వేసుకున్నారు అనుకుంటారు. ఏమనుకోరు చూడు, అనుకోబాకండి అట్ట. చూడు అక్కోళ్ళు పండగ కూడా చేసుకోకుండా చదువుకుంటుండ్రు అనుకుంటారు. ఊరికి పోతుంది 2-3 రోజులు రాజు. 3 రోజులకి సరిపడా అన్ని సర్ది పెట్టుకొని ఆమె పోతుంది. ఎస్ అనుకుంటున్నా, చూద్దాం ఇంకా ఏమవుతుందిలే. చూస్తాను. మాకంటే పండుగ లేదు. పండగ కాదు పని ముఖ్యం అనే ఉద్దేశంతో ఉన్నా నేనైతే. చూద్దాం, పండగ ఈ సంవత్సరం కాకపోతే వచ్చే సంవత్సరం చేసుకోవచ్చు. పని ఇప్పుడు డిలే చేస్తే మళ్ళీ అవ్వదేమో అనే ఉద్దేశంతో ఆగిపోతున్నా. చూద్దాం. అందరూ చేతులు కాల్చుకోకుండా జాగ్రత్తగా పోయి కాడ. అబ్బా ఈ పండగ వచ్చిందంటే ఎట్ట అయిపోతుంది తెలుసా, కర్రీ బొగ్గులాగా అయిపోతాయి ఇంటి కంటే. మా వరుసగా 3 రోజులు పై కాడ కూర్చుంటా. ఈసారి ఆ బాధ లేదు. నిజంగా చేసుకోవట్లేదని బాధపడాలో, బాధ తప్పిందని ఆనందపడి నిజంగా 2 గంటలకి లేచి ఆ చలిలో ఆఫ్టర్ ఫెస్టివల్ అనే చేయాలి చెయ్యాలే గాని సరేలే. మా వాళ్ళైతే 2 గంటలు 2:30కి 3 గంటలకి లేచి తెల్లవారుజామున జల్లెడ పెట్టడానికి మా నాన్నమ్మ మా చేసిన మా నాన్న పిండి దంచితే నేను జల్లెడ పెట్టేది. మేము అవన్నీ తెచ్చుకోవడం. మాది జాయింట్ ఫ్యామిలీ అయ్యేసరికి మరిన్ని వేస్తారు బియ్యము, అవి దంచుతా ఉంటే జల్లెడ పడతా ఉంటాయి. అయిపోతుంది ఆ చల్లో చేసేసరికి. మాంస వంట లెక్క కదా, అందుకని నిజంగా పిండి పండగ వస్తే వంటలకే. నేను బజార్లో అందరిలో నేనే ఉంటా, దేనికో దాన్ని పిలుస్తానే ఉంటాను. మా ఊళ్ళు గదవరిస్తారు నన్ను. మరి అట్లా అంటప్పుడు మాంస పోకుంటే ఎట్లా చెప్పండి? మాంస ట్రై చేస్తా ఫ్రెండ్స్, పోనీకి పోతుందిలే. ఈ రోజు ఈవినింగ్ బయలుదేరదాం అని అనుకుంటున్నా. చూద్దాం, ఇంకా పని కాల. పని అయితే చూద్దాం. ఇంకా అది పోతుంది. మ్యాటర్ అయితే ఏంటంటే, ఇప్పుడు నేను మీకు విషయం వచ్చిన మంచిగా గాలి పట్టాలి వేసుకుంటూ మంచిగా పంట చేసుకొని ముగ్గులు బాగా వేసుకొని. ముగ్గులు బాగా ముందు అసలు విషయం చెప్తాం. అసలు వచ్చిన మ్యాటర్ వచ్చింది తప్ప అన్ని మాట్లాడుకుంటున్నాం. మీ దగ్గర వస్తే ఏందో ఫ్రెండ్స్ మాటలు అలా వచ్చేస్తాయి. అసలు మేము మీతో మాట్లాడాలి ఉంటది, వస్తా ఉంటాయి మాటలు. ఏం చేస్తాం, మీరంటే అంత ప్రేమ మాకు. సరే మరి అందరికి భోగి పండుగ, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. అందరూ బాగా పండగని మంచిగా చేసుకొని బాగా ఎంజాయ్ చేసుకోండి. అందరు మంచి డ్రెస్సులు వేసుకోండి అందరూ. సరేనా? మంచిగా సెలబ్రేట్ చేసుకోండి. అప్పచ్చులు అన్ని చేసుకోండి, ఎంజాయ్ చేయండి ఫ్యామిలీతో ఫ్రెండ్స్ తో. వీలుంటే అప్పచ్చులు మాకు కూడా పంపియండి. ఈసారి అక్కలు అప్పచ్చులు చేసుకోవట్లా. అక్కకు అప్పచ్చులు పంపియండి. మీరు అందరూ చేసుకున్నారు కదా, అట్లా అయిందనమాట. అదిదా మ్యాటర్. నువ్వు తీసుకొస్తావా ఇంటికి? నేను ఇంటికి వెళ్తే తీసుకొని వస్తా. ఏమప్పలు తెస్తుందో చూద్దాం. అప్పలు మా ఇంట్లో చేస్తారు దండిగానే, ఇబ్బంది లేదు. కానీ ఈసారి నేను లేను కదా, చూద్దాం. నేను లేకుండా మా ఊళ్ళు ఎట్లా చేస్తారో చూడాలి. చదువులు ఈ డిఎస్సి పడదు, చదువుతూనే ఉంటాము. ఇలాంటివన్నీ మిస్ అవ్వాలి, తప్పదు మరి. సర్లే, ఉద్యోగం వచ్చింది అనుకోండి, పండగ ఈ సంవత్సరం పోతే వచ్చే సంవత్సరం వస్తుంది. ఉద్యోగం ఈ సంవత్సరం మిస్ అయితే వచ్చే సంవత్సరం అంటే ఇంకా అయ్యే పనే కాదు. కాబట్టి పండగ చేసుకొని ఎంజాయ్ చేయండి. కానీ వీలైనంత వరకు వీళ్ళు డిలే చేయకుండా మాక్సిమం చేస్తాం. పొద్దుగా అయిపోయేసరికి కొంచెం పని అయిపోతుంది, ఖాళీగానే ఉంటాం కదా. తిన్నాక మధ్యాహ్నం ఖాళీ అవుతుంది. సో మధ్యాహ్నం నుంచి ఈవినింగ్ వరకు అదే ఒక 2 రోజులు బుక్ పక్కన పెట్టిననుకో, 3 రోజుకి ఏమనిపిస్తుంది తెలుసా, 2 రోజులు ఇంకేం చదివినాంలే, ఇంకేం బుక్ తీసినాం. అందుకని కొంచెం సేపు అయినా సరే బుక్ తీయండి. కొంచెం కనీసం అట్లీస్ట్ 1 అవర్ అయినా తీసారనుకోండి, ఆ ఫ్లో అనేది మిస్ అవ్వకుండా ఉంటుంది. వన్స్ ఆ ఫ్లో పోయింది అనుకోండి, ఇంకా మనం గింజుకోవాలి మళ్ళీ తెచ్చుకోవడానికి. అందుకే సో కాబట్టి పండగ చేసుకోండి, చదువుకోండి, బాగా ఎంజాయ్ చేయండి. అప్పచ్చులు చేసుకోండి, మాకు అప్పచ్చులు పంపియండి. అడ్రస్ పెట్టో అంటారు మనల్ని ఇప్పుడు. అడ్రస్ నిజంగానే అడ్రస్ పెడితే పంపిస్తారా? అవును ఫ్రెండ్స్, నాకు డౌట్ వచ్చింది. మేము అడ్రస్ పెడితే మీరు అప్పచ్చులు పంపిస్తారా? సీన్ లేదులే, నేనేది అనుకోవట్లే పంపిస్తారని. నేను పంపిస్తాను. నువ్వు అడ్రస్ పెట్టు, మన వాళ్ళు అప్పచ్చులు పంపిపోతాడు పంపిరని పంపిస్తారు. నువ్వు అడ్రస్ పెట్టు, నువ్వు అడ్రస్ పంపిస్తే మన వాళ్ళు అప్పచ్చులు కానీ పంపిస్తే నువ్వేం చేస్తావు చెప్పు? ఏం చేస్తాను? తింటా.
ఆ నమ్మకాన్ని మీరు వమ్ము చేయబాకండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్ లో అక్క అడ్రస్ నాకు మీ మీద ఫుల్ నమ్మకాలు ఉన్నాయి ఫ్రెండ్స్. మీ మీద నాకు ఫుల్ నమ్మకం ఉంది. చూద్దాం అడ్రస్ ఎక్కువైంది, నువ్వు పోయి చదువుకో. అడ్రస్ పెడతాం ఫ్రెండ్స్. నా నమ్మకం వమ్ము చేయబాకండి. డిస్క్రిప్షన్ అడ్రస్ నేను ఫస్ట్ అడ్రస్ ఇస్తే వాళ్ళు పంపిపోతే అప్పుడు చూద్దాం. సరే అడ్రస్ పెడతాను, పంపించండి. అయితే పెట్టాను, అడ్రస్ పెట్టాను. సరే ఇంక చాలు, చెప్పాను కదా అందరూ. సో డిక్షనరీ స్కిల్స్ మీద కొన్ని క్లాసెస్ చూసి, కొన్ని క్లాసెస్ అంటే కళ్యాణ్ సార్ క్లాస్ చూశాను, 1-2 వీడియోస్ చూశాను అనమాట. సో అది చూసిన తర్వాత ఇంకొక 2 వీడియోలు కూడా చూశాను డిక్షనరీ మీద. ఒక క్లారిటీ వచ్చింది అనమాట. సో ఇప్పుడైతే మనకి మామూలుగా డిక్షనరీ మీద కంపల్సరీ బిట్ అయితే వస్తుంది కదా. సో మనం దాన్ని బాగా స్ట్రెస్ చేసి చదవాల్సిన టాపిక్ డిక్షనరీ. సో డిక్షనరీ మీద అందుకని నేను డిక్షనరీని నాకున్న మెటీరియల్లో ఎట్లుంది అనేది చూశాను. సో నాకున్న మెటీరియల్లో కొంచెం ఎక్కువే ఉందనిపించింది, ఇన్ఫర్మేషన్ కొంచెం ఎక్కువే ఉంది. సో ఏదో నాకు అర్థమైనంత వరకు దాన్ని కొంచెం చదివే మనకి డిక్షనరీ మీద ఖచ్చితంగా బిట్ వస్తుంది. అది ఎట్లాగా అంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్ మీద కావచ్చు, లేదంటే ఎంట్రీ వర్డ్స్ మీద కావచ్చు, లేదంటే హెడ్ వర్డ్ మీద కావచ్చు, ఎంట్రీ వర్డ్ మీద కావచ్చు, లేదా 2 హెడ్ వర్డ్స్ ఇచ్చి ఆ రెండింటి పదాల మధ్య రాయగలిగే ఎంట్రీ వర్డ్స్ ఏంటి, ఏం కావచ్చు అని అలా క్వశ్చన్ అడగొచ్చు. లేదా టైప్స్ ఆఫ్ డిక్షనరీ మీద క్వశ్చన్ రావచ్చు, లేదంటే ఫ్రంట్ మ్యాటర్ అనగానేమి, బ్యాక్ మ్యాటర్ అనగానేమి, అందులో ఉండే అంశాల మీద కూడా మనకి బిట్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఇన్ని విధాలుగా మనకి డిక్షనరీ మీద బిట్ వచ్చే ఛాన్స్ ఉంది. సో నేనైతే ఆ విధంగా చదివాను అనమాట. సో ఒక టాపిక్ చదివి అందులో కొన్ని వీడియోస్ చూసి నోట్స్ కూడా ప్రిపేర్ చేసుకున్నాను. సో ఇట్లా ఒక నోట్స్ కూడా రాసుకున్నాను. సో ఆ విధంగా అయితే నేను ఈ డిక్షనరీ స్కిల్స్ అయితే ప్రిపేర్ అయ్యాను. సో ఇంతటితో అయ్యిందనమాట. సో డిక్షనరీ స్కిల్స్ మీద ప్రీవియస్ బిట్లు ఎట్లా వచ్చినాయి, ఎట్లా అడిగారు అనేది కూడా చూశాను. ఓకే, అలాగే ఇక్కడ ఈ మెటీరియల్ లో కొన్ని ఉన్నాయి అనమాట. డిక్షనరీ స్కిల్స్ మీద కొన్ని ప్రాక్టీస్ బిట్స్ అయితే ఉన్నాయి. సో అవి కూడా చేసేస్తే ఆ టాపిక్ అనేది కంప్లీట్ అవుతుంది కదా. ఈ ఫొనెటిక్స్, ఈ ప్రొనౌన్సియేషన్ టాపిక్ మీద మనం ఒక లైవ్ డిస్కషన్ చేస్తే బాగుంటుంది అని అనిపిస్తుంది. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి. ఓకే, ఇప్పుడు నేను ఈ ఎగ్జాంపుల్స్ కంప్లీట్ చేసేసి మళ్ళీ ఆ తర్వాత మాట్లాడతాను. ఓకే, బై. చెప్పడం మర్చిపోయాను, మానస ఊరు వెళ్ళిపోయింది. మానస చూస్తాను మ్యాక్సిమం పోను అని అంటూనే అన్ని వదులుకి వెళ్ళింది. ఇంకా 2 days రాదంట, వెళ్ళింది మొత్తం చదువుకొని. సరే మరి ఇంకా నేను ఈ 2 ఉన్న ఈ ప్రాక్టీస్ పేపర్స్ చేయాల్సినవి సాల్వ్ చేసేసి నెక్స్ట్ టాపిక్ చూద్దాం. ఏమైతే 5 అయిందనమాట. సో ఈ ఎక్సర్సైజెస్ చేస్తుంటే ఫొనెటిక్స్ మీద నాకు కొంచెం అవగాహన ఉంది అనిపిస్తుంది అనమాట. అట్లా ఉంది, కొంచెం సాటిస్ఫాక్షన్ అనమాట. అమ్మయ్య పర్వాలేదు నేను చదివింది అని అనిపిస్తుంది అనమాట. ఎక్సర్సైజెస్ చేసే కొద్దీ క్లారిటీ అనేది వస్తూ ఉందన్నమాట. సో ఆల్మోస్ట్ ఎక్సర్సైజెస్ అన్ని చేసేసాను, చాలా ఎక్సర్సైజెస్ ఉన్నాయి, అన్ని ఎక్సర్సైజెస్ అన్ని చేసేసాను. ఇంకొక 5-6 బిట్స్ బ్యాలెన్స్ ఉన్నాయి అంతే. ఆల్మోస్ట్ ఎక్సర్సైజెస్ అన్ని చేసేసాను, అయిపోయింది అనమాట. సో ఇదేనండి ఇవాళ వీడియో. సో టైం 5 అయిందనమాట. మా ఆయన నా కోసం వచ్చేసారు. సో నేను ఇంటికి వెళ్ళాల్సిన టైం అనమాట. ఏంటో ఈ రోజు కూడా తొందరగా వచ్చేసారు. నేను బాగా ఇంట్రెస్ట్ గా చదువుతున్నప్పుడే వస్తాడు ఇంటికి తీసుకెళ్ళడానికి. సో ఏం చేస్తాం, వస్తున్నాడంట, నేను ఇంకా ఇంటికి బయలుదేరాలి. సో మానస కూడా లేదు కాబట్టి ఇంకా సర్లే వెళ్ళిపోదాం అనేసి ఓకే అనేసాను. సో ఇంటికి వెళ్ళిపోతున్నాను అనమాట. సో అదనమాట. సో ఎక్సర్సైజెస్ అయితే ఆల్మోస్ట్ అన్ని ఎక్సర్సైజెస్ చేసేసాను అనమాట. సో ఎక్సర్సైజ్ అన్ని చేసేసిన తర్వాత ఒక చిన్న కాన్ఫిడెంట్ అనేది వచ్చింది అనమాట మనసులో. ఓ పర్వాలేదు నేను కూడా పెట్టగలుగుతున్నాను, ఒక చిన్న కాన్ఫిడెంట్ అనమాట. ఈ ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఒక్కొక్క ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే ఆ కాన్ఫిడెన్స్ అనేది అలా పెరుగుతూ ఉందన్నమాట. మొత్తానికి ఈ రోజుకి ఈ టాపిక్ అయితే కంప్లీట్ అయింది. యూజ్ ఆఫ్ డిక్షనరీ కూడా కంప్లీట్ అయింది. దాని మీద ఎక్సర్సైజెస్ బిట్స్ ఉంటే అవి కూడా చేసేసాను. సో కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇప్పుడు మనకి ఇంకా నెక్స్ట్ ఏముంది డిఎస్సి సిలబస్ లో, ఇంకేముంది, ఇది అయిపోయింది. రైటింగ్ ఆఫ్ డిస్కోర్సెస్ లో స్టోరీ, ఎస్ఏ రైటింగ్, లెటర్ రైటింగ్ ఇవన్నీ చదివేసాము. దాని మీద ప్రాక్టీస్ బిట్స్ కూడా చేసేసాను, అయిపోయింది. ఇప్పుడు ప్రొనౌన్సియేషన్, సౌండ్, యూజ్ ఆఫ్ డిక్షనరీ. సో దాని మీద కూడా చదివేశాను, ప్రాక్టీస్ బిట్స్ చేసేసాను, ఎక్సర్సైజ్ బిట్స్ చేశాను, ప్రీవియస్ బిట్స్ అవి కూడా చూసేసాను. సో అది కూడా అయిపోయింది. సో రేపటి టాపిక్ ఏంటి అంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్. సో రేపు
చదవబోయే టాపిక్ వచ్చి పార్ట్స్ ఆఫ్ స్పీచ్. సో నాతో కలిపి మీరు కూడా చదువుతున్నట్లయితే రేపు మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ టాపిక్ ని స్టార్ట్ చేద్దాం. ఓకే, ప్రీవియస్ లో ఎట్లా వచ్చినాయి బిట్స్, మనం ఎట్లా చదవాలి, ఏమేం బిట్స్ అడుగుతున్నారు, ఇట్లాగా మనం ప్రాక్టీస్ బిట్స్ చేస్తూ ఎక్సర్సైజెస్ చేస్తూ ఆ టాపిక్ ని కంప్లీట్ చేద్దాం. ఓకే, సో అదేనండి ఇవాళ వీడియో. సో మీకు అందరికి భోగి పండుగ, అలాగే సంక్రాంతి పండుగ, అలాగే కనుమ పండుగ శుభాకాంక్షలు. ఫెస్టివల్ ని ఫ్యామిలీతో, ఫ్రెండ్స్ తో, రిలేటివ్స్ తో అందరితో హ్యాపీగా మంచిగా బాగా సెలబ్రేట్ చేసుకోండి అండ్ ఎంజాయ్ చేయండి. ఓకే, అలాగే నా వీడియోస్ ని చూడడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సో చూసారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.